హాయ్ హలో వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా ఈరోజు మనం శిలాతోరణం మరియు చక్రతీర్థాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆల్రెడీ శిలాతోరణానికి ఎంటర్ అయిపోయాం. దానికి సంబంధించిన స్థల పురాణాన్ని తెలియజేస్తున్న బోర్డులు మీకు కనబడుతున్నాయి. అయితే ఈ స్థల పురాణానికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే 1980 సంవత్సరంలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కారణంగా తవ్వకాలు జరుపుతూ జియాలజిస్టులు ఈ శిలాతోరణాన్ని కనుగొన్నారని చెప్తారు. అయితే రెండు పెద్ద రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండడం వారు కనుగొన్నారు. దీనికి వారు శిలాతోరణం అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ రాళ్ల వయసు దాదాపు 25 లక్షల సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ తోరణాన్ని భక్తులందరూ కూడా ఆదిశేషుడు మరియు శంకు చక్రాలుగా భావిస్తూ ఉంటారు. అయితే విష్ణుమూర్తి వెంకటేశ్వరుని అవతారం ఎత్తే ముందు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద వేసి రెండో అడుగు ఇక్కడ వేశారని, మూడో అడుగు మూల విరాట్ ప్రస్తుతం ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర వేసినట్టుగా భావిస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు చూసారు ఆల్రెడీ శిలాతోరణం సంబంధించి అతి పురాతనమైనటువంటి కడపకు సంబంధించిన ఒక రకమైనటువంటి రాళ్ళుగా వీటిని భావిస్తున్నారు. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. చాలా కూల్ బ్రీజ్ కనిపిస్తుంది. నేనైతే ఏ కాశ్మీర్లోనూ ఉన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చుట్టూ గార్డెనింగ్ చేసి పక్షులు, వివిధ రకాల పక్షులను కూడా పెంచుతున్నారు కేజ్లలో పెట్టేసి. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారు. దాని అనంతరం చక్రతీర్థ దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. చాలా లోతుగా ఉన్నటువంటి మెట్లు దిగుతూ చక్రతీర్థాన్ని సందర్శించడం జరిగింది. అయితే చక్రతీర్థం అని ఎందుకు పేరు వచ్చింది, అసలు చక్రతీర్థం అని ఎందుకు అంటారు అని చూసినట్లయితే, పూర్వం పద్మనాభ మహర్షి అనే అతను తపస్సు చేసినప్పుడు మనకి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయనను ఇక్కడ అనుగ్రహించి ఇక్కడ ఉండి పూజలు చేయాల్సిందిగా కోరుతాడంట. ఆ తర్వాత ఒక రాక్షసుడు అతన్ని తినడానికని వచ్చినప్పుడు తిరిగి విష్ణుమూర్తిని ప్రే చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరిస్తారట. ఆ సుదర్శన చక్రాన్నే ఇక్కడ పెట్టి పూజించడం జరుగుతుందంట. అందుకే దాన్ని ఆ చక్రం, సుదర్శన చక్రం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని చక్రతీర్థంగా అది పాపులర్గా అయింది అని స్థల పురాణం అయితే చూడొచ్చు. మీరు చూడొచ్చు, మనం వెళ్ళేటువంటి ప్లేస్ అదే. దానికి సంబంధించినటువంటి వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా మీకు కనబడుతుంది. దానిపైన కనబడుతున్నాయి చూడండి శంకు చక్రాలు, నామాలు. సో సుదర్శన చక్రాన్ని ఇక్కడ పెట్టి పూజించినట్టుగా ప్రతిదీ. అందుకే దీన్ని చక్రతీర్థంగా పేరు వచ్చింది అని చెప్తారు. చాలా ప్లెజెంట్. ఒక లోయ లోపల ఈ జలపాతం అనేది మనం చూసాము. చాలా ప్లెజెంట్ అని అంటే ప్లెజెంట్ ఉంది. సో ఎవరైనా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎవరైనా కూడా ఈ రెండింటిని దర్శించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. మా దర్శనం కూడా పూర్తయింది. నెక్స్ట్ దర్శనంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సక్సెస్ మంత్ర 214.